హాయ్ అండి, వెల్కమ్ టు వైభవరామ్ వీడియోస్. ఈరోజు నేను రుచికరమైన శనగపప్పు గారెలు ఎలా తయారు చేయాలో వీడియోలో చూపించబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మా వీడియో నచ్చితే మాకు లైక్ చేయండి. ఈ శనగపప్పు గారెలకి శనగపప్పుని 4-5 గంటలైతే నానబెట్టుకోవాలి. ఇదిగోండి, శనగపప్పుని నేను బాగా నానబెట్టాను. తర్వాత అయితే ఈ శనగపప్పుని 3-4 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత మిక్సీ జార్లను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకోవాలి. మరీ ఎక్కువగా వాటర్ అనేది వేయకూడదు, పలచగా అయిపోతుంది. కొంచెం వాటర్ అయితే వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఇదిగోండి, గ్రైండ్ చేసుకున్న తర్వాత జీలకర్ర, అల్లము, ఎండుమిరపకాయలు, ఒక పచ్చిమిరపకాయలు 3 ఇలా తీసుకున్నాను, మన కారానికి తగినట్లుగా. దీన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి కచ్చపచ్చగా. ఇది కూడా ఈ ముద్దలను వేసుకోవాలి. కొద్దిగా శనగపప్పుని కూడా ఉంచుకొని శనగపప్పుని వేసుకోవాలి. గారెలు వేసుకున్నప్పుడు శనగపప్పులో ఇలా వేయించుకుంటే అక్కడక్కడ క్రిస్పీగా ఉంటుంది, తగులుతుంది. ఇది కూడా ఇలా వేసేసుకుంటున్నాను. ఈ శనగపప్పు గారెలు చాలా బాగుంటాయి, టేస్టీగా. ఈవినింగ్ చేసుకోవచ్చు. తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. 2 ఉల్లిపాయలు కట్ చేసుకున్నవి వేసుకుంటున్నాను. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి గారెల ముద్దను బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగాను రౌండ్గా చేసుకొని వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. లో టు మీడియంలోనే క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 వైపులాను గారెలని వేయించుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు కావాలనుకునే వాళ్ళు వేసుకోవచ్చు. హైలో కాకుండా లో టు మీడియంలోనే ఫ్రై చేసుకోవాలి 2 వైపులా. ఈవినింగ్ టైంలోనే ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన శనగపప్పు గారెలు రెడీ అయ్యాయి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.